గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్. ఇవాల్టి నా టాపిక్ ఏమిటంటే ప్రమోషన్స్ తర్వాత ఏమిటి. మ్యాన్కైండ్లో గత ఏడాది కాలంలో ఎన్నో ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇవ్వబడ్డాయి. అలాగే పెద్ద ఎత్తున ఎక్సైట్మెంట్ ఉంది. ఆ ఎక్సైట్మెంట్ ప్రమోషన్స్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి, ఇన్సెంటివ్ పాలసీ గురించి. నా ఉద్దేశం ప్రకారం చాలా మంది నుంచి అందిన ఫీడ్బ్యాక్ను బట్టి అందరితో మాట్లాడుతూ ఉంటాను నేను. ప్రస్తుతం మ్యాన్కైండ్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ చాలా ఏళ్ల తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్. ఖచ్చితంగా చెప్పగలను, దిస్ విల్ పర్క్యులేట్ రిజల్ట్స్ రూపంలో కూడా ఫలితం చూపిస్తుంది. అయితే నేను ఇక్కడికి మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే, మీరు మేనేజర్గా ప్రమోట్ అయినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండగలవు, ఎలా ఉండకూడదు అనే దాంట్లోకి ఏమొస్తాయంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు అనుకున్న చోటుకు వచ్చేసాను, నేను మేనేజర్ని అయ్యాను, కాస్త రెస్ట్ తీసుకుంటాను, ఇప్పుడు నేను కుర్చీలో కూర్చుంటాను, ఇంకా ఆర్డర్లు ఇస్తాను అనుకుంటే కుదరదు. మీరు కుర్చీలో కూర్చుని ఆర్డర్లు ఇస్తూ మీరు స్వయంగా చేయకపోతే మీరు బొక్కబోర్లా పడతారు. మీరు చాలా తీవ్రంగా ఫెయిల్ అవుతారు. ఒకవేళ మీరు కనుక దీన్ని ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే, వాళ్ళు అనుకుంటారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాల్యూ యాడ్ చేయాలని, నా ఇంపాక్ట్ ఉండాలని, నేను వెళ్ళిపోయాక నన్ను అందరూ గుర్తుంచుకోవాలి అని. బికాస్ లీడర్స్ యొక్క ప్రెజెన్స్ వాళ్ళ యాబ్సెన్స్లో తెలుస్తుంది. ఒకవేళ మీ మనసులో ఈ విషయాలన్నీ కానీ మెదిలితే, అప్పుడు మీరు రైట్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నట్లు. ప్రమోషన్ ఒక ఫంక్షన్ లాగా ఉండొచ్చు, పార్టీ లాగా ఉండొచ్చు. ప్రమోషన్ వచ్చింది, పార్టీ అయింది, పెళ్ళయింది, మేళతాళాలు మోగాయి. మరి ఆ తర్వాత ఏంటి? యాక్చువల్ రెస్పాన్సిబిలిటీ అనేది పెళ్లి తర్వాతే వస్తుంది. ఎన్నో ఏళ్ల వైవాహిక జీవితం ఉంటుంది కదా, అందులో ఉంటుంది. అందులో మీరు భర్త అవుతారు, తండ్రి అవుతారు, తర్వాత తాత అవుతారు. మీకు ప్రమోషన్ వస్తుంది, ఫస్ట్ లైన్ అవుతారు, సెకండ్ లైన్ అవుతారు, థర్డ్, ఫోర్త్, టాప్ లైన్ కూడా అవుతారు. గ్రాండ్ ఫాదర్ అవుతారు కదా, అప్పుడు మీ దగ్గర నేషనల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. అప్పుడు మీరు గ్రాండ్ ఫాదర్ అయిపోతారు. ఆలోచించేది ఏమిటంటే, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, మీ యొక్క ఎయిమ్ ఏమిటి? మీ జూనియర్స్ని డెవలప్ చేయడం, ఒక కోచ్గా నేర్పించడం, డెమాన్స్ట్రేట్ చేయడం, హ్యాండ్ హోల్డ్ చేయడం, అలాగే వారిని ప్రోత్సహించడం. వారు ముందడుగేస్తే వారి భుజాల మీద మీరు ముందడుగేస్తారు. వారు కానీ ముందడుగేయకపోతే మీరు కూడా ముందడుగు వేయలేరు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు ప్రాపర్ ఎడ్యుకేటెడ్ కాకపోతే, మీకెవరు చెప్పకపోయినా నేర్పకపోయినా, చాలా మంది ఎలా ఉంటారంటే, లేదురా ఒకవేళ నా జూనియర్ గాని ముందుకు వెళ్ళిపోతే నా పరిస్థితి దెబ్బతింటుంది, వాడు నా ప్లేస్ తీసుకుంటాడు. ఇలా ఎవరు ఆలోచిస్తారు అంటే, డైనమిక్ కాని వాళ్ళు, నేర్చుకోలేని వాళ్ళు. కానీ ఎవరిదైతే ఆలోచన విధానం ప్రోగ్రెసివ్గా, డైనమిక్గా ఉంటుందో, వారెల్లప్పుడూ వాళ్ళ జూనియర్స్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది ఒక ముఖ్యమైన ఆలోచన. ఈ ఆలోచన వచ్చినప్పుడు దీని సెకండ్ స్టెప్ వస్తుంది. మీ దగ్గర పని చేయడానికి మెథడ్స్ ఏమిటి? ఈ సోపాన క్రమంలో మీరు పైకి ఎదుగుతున్న కొద్దీ మీరు పనిచేసే మెథడ్ ఏదైతే ఉందో అది ఇమీడియట్లీ మారుతుందని గుర్తుంచుకోండి. మీ కస్టమర్స్ మారుతారు, మీ అప్రోచ్ మారుతుంది, మీ వే ఆఫ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. మీరు ర్యాప్గా ఉన్నప్పుడు మీ దగ్గర మొత్తం ఏరియా ఉంది, 175 మంది డాక్టర్లు ఉన్నారు. ఓకే, మీరు ఇప్పుడు ఫస్ట్ లైన్ అయ్యారు. అప్పుడు మీ దగ్గర 175x5 మెడికల్ ర్యాప్స్ ఏరియా ఉంది. 25 డేస్ పర్ ఏరియా స్థానంలో మీ దగ్గర 5 డేస్ పర్ ఏరియా ఉంది. మీరు కానీ సెకండ్ లైన్ అయితే మీ కింద 20 నుంచి 25 మంది ఉంటారు. మీ దగ్గర ఇంకా తక్కువ రోజులు ఉంటాయి పర్ పర్సన్ పర్ ఏరియా. ఆ పైకి వెళుతున్న కొద్దీ ఇంకా తగ్గిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు గనక డిఎస్ఎం అయితే మీ దగ్గర 200 మంది ఉంటారు. అంటే మీ దగ్గర టైం చాలా తక్కువ ఉన్నట్టు. ఒకవేళ మీరు పనిచేసే స్టైల్ పాతదైనట్లయితే మీరందరినీ కలవాలనుకుంటారు, అన్ని మూలలకి చేరాలనుకుంటారు పాత వాళ్ళని. అందుకే ముఖ్యంగా ఏంటంటే, మనం పైకి ఎదుగుతున్న కొద్దీ మన కస్టమర్లు మారిపోతుంటారు. సింపుల్ రూల్ ఏంటంటే, మీ నంబర్ 1 కస్టమర్ ఎవరై ఉంటారు? మీరు పై పదవులకు వెళ్తున్న కొద్దీ మీ ఇమీడియట్ జూనియర్స్. మీరు డిఎస్ఎం తర్వాత జెడ్ఎం, మీరు ఎన్ఎస్ఎం అయితే తర్వాత డిఎస్ఎం. మీ ఇమీడియట్ జూనియర్ ఎవరైతే ఉన్నారో అతని టూర్ ప్రోగ్రామ్ ఏంటి, అతను ఎలా పని చేస్తాడు, అతని ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా ఉంటుంది, అతని డేటా రీడింగ్ ఎలా ఉంటుంది, అతని రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, తన జూనియర్స్తో పాటు అతని మీటింగ్స్ ఎలా కండక్ట్ చేస్తాడు,
అతను పని చేసేటప్పుడు ఎలా ఉంటాడు, డాక్టర్స్ ఛాంబర్లో ఎలా ఉంటాడు, అతని ఆలోచన విధానం ఏమిటి, ఈ విషయాలన్నిటి మీద మీ ముఖ్యమైన ఫోకస్ ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది? నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా 6 జడ్డంలు ఉన్నారు ఉదాహరణకి. వాళ్ళందరితోనూ ముందు నేనేం చేస్తానంటే ఆ జడ్డంలతోనూ ర్యాప్లతోనూ స్వయంగా పనిచేస్తాను. ముగ్గురం పనిచేస్తాం, నేను, నా జడ్డం, అతని ర్యాప్. తర్వాత నేను అతని ర్యాప్తో ఒంటరిగా పనిచేస్తాను. అలాగే నేను తిరుగుతాను. ముందు నేను జడ్ఎంని కవర్ చేస్తాను, ఆ తర్వాత నేను ఆర్ఎంని కవర్ చేస్తాను, టైం దొరికితే ఏఎంని కూడా కవర్ చేస్తాను. ఈ కవరేజ్ సమయంలో నేను కలుస్తాను జూనియర్స్ని, మెడికల్ ర్యాప్స్ని కలుస్తాను. అలాగే డ్యూరింగ్ ద వర్కింగ్ ఓన్లీ ఐ ఫీల్ వారు చూపించేది, మీటింగ్లో చెప్పేది, వాళ్ళ ఏరియాలో జరుగుతున్నదో లేదో చూస్తాను. వారి ర్యాప్స్, వారి మేనేజర్స్ ఏం ఆలోచిస్తున్నారో చూస్తాను, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాను. నేను ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటాను, పని చేస్తూ ఎటువంటి ప్రశ్నలు వేయకుండా. వెరీ ఇంపార్టెంట్ విషయం, మీరు పై పదవులకు వెళ్తున్న కొద్దీ మీ దగ్గర టైం తక్కువ ఉంటుంది. మీకు ఎలా తెలుస్తుంది మీరు ఏం పని చేయాల్సి ఉంటుందో? మీ దగ్గర ఏం టూల్స్ ఉన్నాయి? మీ దగ్గరున్న అతి పెద్ద టూల్ ఏమిటంటే డాటా. ఆ డాటాని చదువుకుని వెళ్తే మీకు డాటా చదవడం వస్తుందిగా, దాని హెల్ప్ తీసుకోండి. తర్వాత అది ఒక టార్చ్ లాగా ఒక చిమ్మ చీకట్లో, ఒక చీకటి సందులో అన్నమాట వెలుతురందిస్తుంది ఆ టార్చ్. దాని ద్వారా మీరు ముందడుగేస్తారు. లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతోంది? అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైతే మనం మెడికల్ ర్యాప్స్తో పని చేస్తామో, ఎప్పుడైనా సరే ఫస్ట్ లైన్గా వారిలో మనం ఏం గమనిస్తాం, వారు ఎలా పనిచేస్తున్నారు. ముందుగా మనం ఏం చూస్తామంటే వారి టూర్ ప్రోగ్రామ్ ఏంటి, ఎన్ని కాల్స్ చేయాలి, ఎన్ని కాల్స్ మిస్ అయ్యాయి, వారి ఛాంబర్లో ప్రెజెన్స్ ఎలా ఉంది, అతని కొత్త ప్రోడక్ట్స్ అమ్మకాలు ఎలా ఉన్నాయి, వారి ప్రొడక్టివిటీ ఏంటో, గ్రోత్ ఏమిటో, ఈ విషయాలే మనం ఒక మెడికల్ ర్యాప్లో చూస్తాం అన్నమాట. అదే విధంగా మనం ఖచ్చితంగా మన ఇమీడియట్ జూనియర్స్ని పట్టించుకోవాలి. వారు మీటింగ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, వారి ప్రెజెన్స్ ఎలా ఉంది, వారు టఫ్ డాక్టర్స్ని ఎలా అప్రోచ్ చేస్తూ ఉంటారు, వారు టఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారా, అసలు వెళ్ళరా, వారు వీక్ మెడికల్ ర్యాప్స్ దగ్గరికి వెళ్తారా, తన జూనియర్స్ని పంపిస్తారా. ఒక విషయం మేము పదే పదే చెబుతూ ఉంటాం ప్రతి మీటింగ్లోనూ, ఒక మెరిటోక్రసీ అనే పద్ధతి ఉండాలి అని. బెస్ట్ 10 మంది ఎవరు, బాటంలో వచ్చే 3 ఎవరు, ఏదైనా కానీ 5 బెస్ట్గా ఉండి 3 బాటంకి వస్తారు. ఆ బాటంలో ఉన్న వారిని బాటంలో ఉన్నారు అని చెప్పిన తర్వాత పని అయిపోతుందా? లేదు. ఆ తర్వాత ఫస్ట్ లైన్, సెకండ్ లైన్కి పంపించబడ్డారా? వారి భుజాలపై ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ అయినా పెట్టబడిందా? లేదా మీరు వారితో కూర్చోవాలా, వివరించాలి, వారి చేత పని చేయించాలి, వారికి టైం ఇవ్వాలి, వాళ్ళని ఇంప్రూవ్ చేయించాలి. అలాగే మనం ఏం తెలుసుకోవాలంటే వారు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఇంప్రూవ్ ఎందుకు కావడం లేదు, ఈ విషయాలన్నీ ఒక సీనియర్ మేనేజర్ నిర్వహిస్తారు. అలా చేస్తే బాగుంటుంది. అందుకే మీరు నిజంగా ఒక పెద్ద పోస్టుకు చేరాక మీ కస్టమర్ని మార్చండి, మెథడ్ని మార్చండి. ఆ మెథడ్లో అతి పెద్ద చేంజ్ కస్టమర్ మీద ఫోకస్ పెట్టడం కోసం మీకు ఆ కస్టమర్ యొక్క మొత్తం డాటా తెలిసి ఉండాలి. గత 6 నెలలది, ఏడాదిది, 2 ఏళ్లది. దిస్ ఇస్ వన్. ముఖ్యంగా రెండో విషయం ఏమిటంటే ఇవన్నమాట మీ టాంజిబుల్ విషయాలు. తర్వాత వచ్చే విషయాలు ఏంటంటే ఇంటాంజిబుల్ విషయాలు. ఆ ఇంటాంజిబుల్ విషయాలు ఏమిటి? మనం ఒక లీడర్గా రైజ్ అయ్యి ఆ తర్వాత సక్సెస్ఫుల్ అయితే, మనం పెద్ద పోస్ట్కి వచ్చినప్పుడు కాస్త సక్సెస్ఫుల్ అయితే, సక్సెస్ఫుల్ అవటం అంటే అర్థం నాకు పెద్ద పోస్ట్ లభించింది. అప్పుడు నేను దాన్ని ఎగ్జిబిట్ చేయడం మొదలు పెడతాను, షో ఆఫ్ చేయడం మొదలు పెడతాను, నేను నా పవర్ని చూపించడం మొదలు పెడతాను. ఎందుకంటే నా డెసిగ్నేషన్ అలాగే నా పవర్ నా మెదడులోకి వస్తుంది. దాన్ని నేను అందరికీ ప్రదర్శిస్తూ ఉంటాను. చూడండి నేను ఇలా ఉన్నాను. మీరు చెప్పరు, మీ బాడీ లాంగ్వేజ్ అది వ్యక్తం చేస్తూ ఉంటుంది, మీ టోన్లో అది కనిపిస్తుంది. అలాగే మీరు అందరితో మాట్లాడే స్టైల్లో వ్యక్తం అవుతుంది. మీరు ఎప్పుడు షో ఆఫ్ చేసినా, చూపించినా, ఆర్డర్ చేసినా, డామినేట్ చేసేందుకు ప్రయత్నించినా, తప్పు పదం ఉపయోగించినా, అలాగే మిమ్మల్ని మీరు పొగుడుకున్నా, యూ విల్ కీప్ ప్రైజింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్పనా? మీరు అన్ని నెగిటివ్ వైబ్సే పొందుతారు. మీకు అన్ని వైపుల నుంచి కూడా నెగిటివిటీనే లభిస్తుంది. కానీ ఒకవేళ మీ పని గనుక మీరు చెప్పేదానికంటే కూడా లౌడర్గా మాట్లాడితే, మీ పని మాట్లాడాలండి,
మీరు చెప్పేదానికంటే కూడా మీ పని లౌడర్గా మాట్లాడినప్పుడు అప్పుడు జనం గ్రాడ్యువల్లీ మిమ్మల్ని ఒక లీడర్గా చూస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్. మనం గనక సీనియర్ ఇంకా సక్సెస్ఫుల్ అయితే మనకి ప్రశంసలు అవసరం అవుతాయి. అలాగే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలా అయిపోతారు. మనం అయిపోము, మనం అయ్యేలా చేయబడతాం. ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికి వస్తారు, ఎవరైనా వదిలిపెట్టడానికి వస్తారు, ఎవరైనా మీటింగ్లో లోపల వరకు తీసుకెళ్తారు, ముందు వెనక ఒక నలుగురు తిరుగుతుంటారు. అది సహజమే. మీరు విషయాల పట్ల కానీ జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఒక ప్రత్యేక రకమైన లీడర్గా ఆవిర్భవిస్తారు. రియలీ గుడ్ వన్. ఇందులో ఒక ఆపోజిట్ ట్రేట్ కూడా ఉంది. మన మీద పైనుంచి ఎప్పుడు ప్రెషర్ పడ్డా, ఎప్పుడైనా నాకు ఏదైనా టఫ్ టైం ఎదురైనట్లయితే నాకు అది నేను ఎన్ఎస్ఎమైనా లేక జెడ్ఎమైనా ఈ ఒక ట్రేట్ని నేను గమనించాను. ఒక లీడర్కి అతి పెద్ద వీక్నెస్ అని నేను తెలుసుకున్నాను. అదేమిటంటే అది జెడ్ఎం తన ఆర్ఎంతో చెప్పడం మొదలు పెడతాడు, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, వాతావరణం పాడైపోయిందని. వాళ్ళు అంటూ ఉంటారు, మా సీనియర్ ఏ విధంగా మాట్లాడతాడు, అతను దీని గురించి మాట్లాడతాడు, దాని గురించి మాట్లాడతాడు, కంపెనీలో ఈ పాలసీ బాగుండలేదు, ఎవరు వినడం లేదు, నేను మార్కెటింగ్ చెప్పాను వాళ్ళు పట్టించుకోలేదు, నేను ఎఫ్సీకి చెప్పాను వాళ్ళు పట్టించుకోలేదు. మీరు మీ జూనియర్తో ఈ నెగటివ్ విషయాలు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది, మొత్తం ఎన్వైరన్మెంటే నెగిటివ్ అయిపోతుంది. ఉదాహరణకి నెల రోజుల తర్వాత అంతా బాగైపోతుంది. ఆ జూనియర్ని మీరు ఏ మొహం పెట్టుకుని మోటివేట్ చేస్తారు? అతన్ని మీరు నెల రోజులుగా 2 నెలలుగా డిమోటివేట్ చేస్తూ ఉన్నారు. అవడానికి చిన్న విషయాలే, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు, ఇవి చాలా కామన్ విషయాలు. అన్ఫార్చునేట్లీ నేను ఈ విషయం చాలా సీనియర్ పీపుల్లో చూశాను. ఒక మార్కెటింగ్ మేనేజర్ ఉన్నారు, లేదంటే ఒక ఎన్ఎస్ఎం, ఎవరైనా ఇలా చేయొచ్చు. చాలా సీనియర్ మోస్ట్ పీపుల్ కూడా ఇలా చేస్తుంటారు. వాళ్ళు తమ జూనియర్స్తో చాలా సాధారణంగా మాట్లాడుతుంటారు. సార్, యూ కెన్ బికమ్ ఫ్రెండ్లీ విత్ జూనియర్స్, బట్ యూ కెన్ నాట్ బికమ్ ఫ్రెండ్స్. అస్సలు కుదరదు. మీరు ఫ్రెండ్ అయిన తక్షణం మీరు అందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చిన వారు అవుతారు, మీరు బయాస్డ్గా ఉన్నారని. నేను ఎవరికైనా ఫ్రెండ్ అయితే అప్పుడు నేను వారి లోపాలను వేలెత్తి చూపలేను. వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే నా టీంలో మిగతా సభ్యులందరూ కూడా నన్ను ఒక బయాస్ లీడర్గా చూడడం మొదలు పెడతారు. కాబట్టి దయచేసి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. అలాగే నేను మీకు ఒక విషయం చెబుతాను, అది మీ కస్టమర్స్ని మార్చండి, మీ అలవాట్లను మార్చుకోండి. మీ కస్టమర్లను మార్చడం అంటే జస్ట్ గమనించండి, మీ జూనియర్స్ మీద ఫోకస్ పెట్టండి, వారి అలవాట్ల పట్ల డాటా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎందుకంటే డాటానే మీ యొక్క ఇంటెలిజెన్స్. మిసైల్ ఎక్కడ వేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి, అది మీకు డాటానే చెబుతుంది. లేనట్లయితే మీరు మీ రిసోర్సెస్ అన్నిటినీ వేస్ట్ చేసేస్తారు, మీరు తప్పు ప్లేస్లకు వెళతారు, తప్పు మీటింగులకు వెళతారు. డాటా లేనప్పుడు మీరు తప్పు టాపిక్స్ గురించి మాట్లాడతారు, మీ జెడ్ఎమ్స్తో తప్పుగా మాట్లాడతారు, మీ డిఎస్ఎమ్స్తో తప్పుగా మాట్లాడతారు, మీ దగ్గర డాటా లేదు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ బేసిక్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీ పవర్ని మీ తలకి ఎక్కించుకోకండి, అహంకారంగా ఉండకండి. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరైతే హంబుల్గా ఉంటారో, ఎవరైతే హ్యూమిలిటీ కలిగి ఉంటారో వారిని అందరూ ఇష్టపడుతుంటారు. ఇక లాస్ట్గా చాలా ముఖ్యమైన విషయం, ప్రాబ్లం ఎవరికి చెప్పాలంటే పరిష్కరించే వారికి. మీ జూనియర్ అయితే మీ కంపెనీతో పాటు, లేదా మీ పాలసీతో పాటు, లేదంటే ఒక సీనియర్తో ప్రాబ్లం ఉంటే మీ జూనియర్ దాన్ని సాల్వ్ చేయలేరు. కాబట్టి వారికి చెప్పడంలో ఉపయోగం లేదు. కేవలం ఎక్కడ డిస్కస్ చేయాలంటే అది సాల్వ్ అయ్యే చోట మాత్రమే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ అన్ అమేజింగ్ క్వార్టర్, అమేజింగ్ ఇయర్ అహెడ్, and have a great April. All the best. Goodbye. See you. Take care.